మిత్రులారా, ఒకప్పుడు మనకు రాజ్యాంగం ఎట్లా ఉండేది? మనకు స్వాతంత్రం రాకముందు ఉండేది. అప్పుడు కూడా రాజ్యాంగం ఉంది, బ్రిటిష్ వాళ్ళు చేసిన రాజ్యాంగం. కానీ ఆ రాజ్యాంగం మనకు నచ్చట్లేదు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక మంచి నడవడిక లేదు. అందుకోసమే ఆ రాజ్యాంగాన్ని మనం రద్దు చేసుకున్నాం. మన రాజ్యాంగం మనం రాసుకున్నాం. మన రాజ్యాంగం రాసింది తెలుసా మీకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిండు. ఎంత గొప్ప రాసిండు! చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అందరూ సమానమే. పేదవారు, ఉన్నవారు, లేనివారు అన్న తేడా లేదు. ఎవరు తప్పు చేసిన శిక్షార్హులే, అందరూ సరిసమానమే. అందరికీ సమానమైన హక్కు కల్పించబడింది రాజ్యాంగంలో. మరి ఈ రాజ్యాంగంలో ఈ హక్కు కూడా మనకు కల్పించబడింది, ఓటు హక్కు. ఓటును సమర్థవంతమైన నాయకునికే ఓటు వేయాలి. మనకు అవకాశం ఇచ్చింది. ఒకప్పటి లెక్క మన రాజకీయ ప్రభుత్వం కాదు, మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం. మనం ప్రజలే రాజులు, ప్రజల చేత నిర్ణయించబడిన వారే నాయకులు. మరి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం మంచిగా వాడుకోవాలి, సరైన నాయకుని ఎన్నుకోవాలి. ఈ నాయకుడు ఈ 5 సంవత్సరాలు మనల్ని మంచిగా పాలించాలి.